చివరి లీగ్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. అంతేకాదు మరో సూపర్ సండే కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రేపు న్యూజిలాండ్ ను ఢీకొట్టేందుకు రెడీ అయింది టీమిండియా. ఇప్పటికే ఈ రెండు టీమ్స్ సెమీస్ కు చేరుకున్నాయి. నిజానికి ఇది నామమాత్రపు మ్యాచ్, కానీ పాయింట్ల పట్టికలో టాప్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. అందుకే గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి రెండు టీమ్స్ ఇప్పటికే వరుసగా 2 మ్యాచ్లు గెలిచి జోష్ మీద ఉన్నాయి. రేపటి మ్యాచ్ లోనూ గెలిచి హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలని చూస్తున్నాయి. బలాల పరంగా చూస్తే ఇరు టీమ్స్ సమంగా ఉన్నాయి. గెలుపుపై ఎవరికి లెక్కలు వారివే, కానీ గెలుపు ఒక్క టీందే ఉంటుంది కాబట్టి అది ఎవరిదన్నది ఇంట్రెస్టింగ్ గా మారనుంది. అయితే రేపు ఆడబోయే మ్యాచ్లో కొన్ని మార్పులు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. మొదటి 2 మ్యాచ్ల కోసం టీం మేనేజ్మెంట్ ఎలాంటి మార్పులు చేయలేదు, కానీ ఈ మ్యాచ్లో మాత్రం మార్పులు తప్పేలా కనిపించడం లేదు. ఈ మ్యాచ్లో కొందరు సీనియర్స్కు రెస్ట్ ఇస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా షమి ఆడే అవకాశాలు లేనట్టు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్తో మ్యాచ్ జరిగే సమయంలో చీలమండ నొప్పితో షమి ఇబ్బంది పడ్డాడు. ఆ మ్యాచ్లో నొప్పి వల్ల మైదానం వీడి తిరిగి వచ్చిన షమి ఎఫెక్టివ్గా బౌలింగ్ వేయలేకపోయాడు. అందుకే ఈ మ్యాచ్లో హర్షదీప్ను ఆడించే అవకాశం ఉంది. టీమిండియా బలాబలాలు చూస్తే రోహిత్ శర్మ, కోహ్లీ ఫామ్ లోకి రావడం అడ్వాంటేజ్ గా మారనుంది. గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా అదరగొడుతున్నారు.